దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు 2 చేతులు, ఎడమవైపు 2 చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు, ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదితవదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి. ముఖం గంభీరంగా ఉన్న, ముఖంలో కొంచెం ఏదో పెద్ద అంత ప్రశాంతంగా ఉన్నట్టు లేకపోయినా అసలు అది దక్షిణామూర్తిగా ప్రతిష్టకి అయోగ్యం. అందుకే దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎవరు పడితే వాళ్ళు చెక్కలేరు. ఒక దక్షిణామూర్తి విగ్రహాన్ని చెక్కడం అంటే అంత జాగ్రత్తగా చెక్కుతారు పరమేశ్వరారాధనం చేసి. ఎందుకంటే ఆ మూర్తిలో నవ్వు రావాలి. దాన్ని మీరు చూడగానే పసిపిల్లలు కూడా నించోగలగాలి వెళ్ళి. అంత ముదిత వదనం, అంత ప్రశాంతంగా ఉండాలి. అంత ప్రశాంతంగా ఉంటే తప్ప అది మీకు ప్రయోజనాన్ని ఇవ్వదు, ప్రశాంతతనివ్వదు మూర్తిలోకి. అలా 4 చేతులతో ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనయే సృష్టికర్త. ఈ సృష్టినంతటినీ చేశాడు. సృష్టి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్వని నుండి వస్తుంది. శబ్దము సృష్టికి ఆధారము. శబ్దము లేకపోతే వెనక్కి వెళ్ళినట్టు, శబ్దం వస్తే ముందుకెళ్ళినట్టు. అక్కడ వరకు అర్థం చేసుకోండి చాలు. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు. ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యానావస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకి వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని 2 చేత సంకేతిస్తారు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. కాబట్టి ప్రాణాయామం చేత వెనక్కి ఎడతాడు. వెనక్కి ఎందుకు ఎడతాడు అంటే ప్రాణాయామము మనస్సుని నిలబెట్టేస్తుంది. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. రెండవది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా. ఎన్నో శ్లోకాలు ధ్యానమే. మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే. ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల. ఆ ప్రజ్ఞ గురువుకు ఉండాలి. అందుకే సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది. నాకు అంత బాగా జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు. ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో, శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది. ఎందరో ఉన్నారు అలా. శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధ్యానము చేత వెనక్కెడుతుంది మనస్సు. ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది. ఈ 2 వెనక్కి నడవడానికి సాధనాలు. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు.
శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. సృష్టి అంతా కూడా శబ్దంలోంచే ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదండి, మొదటి విస్ఫోటనంలోంచే సృష్టి ప్రారంభమైంది అని. కాబట్టి ఆ ఢమరుకం శబ్దం సృష్టికి ప్రతీక. సృష్టి అంటే ఏదో బోళ్ళంతమంది పుట్టేయడం కాదు. ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళు తరించడానికో మార్గం ఉండాలి. ఆ మార్గం ఉండాలంటే పరమశివుడు మోగించినటువంటి ఢమరుకలోంచి మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచే వ్యాకరణం వచ్చింది, అందులోంచి సృష్టి వచ్చింది. వ్యాకరణమును ఆధారం చేసుకుని సమస్తమైన వాంగ్మయం వచ్చింది. వాంగ్మయము తరించడానికి కారణమైంది. ఈ ఢమరుకం శివుడి చేతిలో ఉంటుంది. అంటే సమస్త వాంగ్మయము సృష్టి ఆయన చేతిలోంచి వచ్చాయి. ఇప్పుడు ఈ చేతిలోంచి సృష్టి రావడం ఢమరుకం, శబ్దం ఉత్పన్నం అవడం. మరి పావు నిల్చారుగా నిలబడ్డం, ఈ పావు దేనికి గుర్తు అంటే అమృతత్వం వైపుకి తీసుకెళ్ళడానికి గుర్తు. ఈ సృష్టిలో ఈ వాంగ్మయం అంతా చదువుకోవడం 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 వినడం 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 ఎందుకు పనికి రావాలంటే చదువుకోవడమే పిచ్చిగా చదువుకోవడానికి కాదు. అందుకే కుడి చేతి వైపు ఉంటే వదిలిపెట్టకూడనిది అని గుర్తు, ఎడం చేతి వైపు ఉంటే కొంతకాలం తర్వాత వదిలేయాలి అని గుర్తు. అందుకని దూష్యం ఎక్కువ పట్టుకోవద్దు సుమా అని గుర్తు. అప్పుడు ఎడం పక్కకి ఇస్తారు. దక్షిణామూర్తికి ఎడం పక్క చేతిలో పుస్తకం ఉంటుంది. అంటే ఒక స్థాయి వరకు చదువుకో తప్ప చదువుకుని తరించిపోతాననుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. చదువుకుని తరించాడు ఎవడు? చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని అనుష్ఠానం చేయి. ఒక్క శివనామం చాలు, ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. అవైదికమైన దాన్ని పట్టుకుంటే ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది, ప్రయాణం ఉండదు, చేయడమే మిగులుతుంది. వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది. మీరు చూడండి, దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుకం ఉంటుంది, నిలబడిన సర్పం ఉంటుంది, అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది. అంటే 100 ప్రసంగాలు చేయడం కన్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 2 గంటలు ఉపన్యాసం చెప్పడం కన్నా యథార్థానికి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్జువా అన్న శ్లోకాన్ని జపం చేస్తూ లోపల దక్షిణామూర్తిని 2 గంటల పాటు దర్శనం చేస్తే నాకు వచ్చే అభ్యున్నతి నిజానికి 2 గంటల ఉపన్యాసం చెప్పడంలో రాదు. లోపల తిప్పడం ఎవరు తిప్పుతాడో వాడు ధన్యుడు. అందుకే కుడి చేతిలో అక్షమాల ఉంటుంది, జపమాల. తిప్పడం అనుష్ఠానం చాలా అవసరం. ఎన్నో వింటాడు, ముఖాన బొట్టు కూడా ఉండదు. ఎందుకు వినడం? అనుష్ఠానం ప్రధానం. అందుకే జపమాల పైన పట్టుకుంటాడు. అది సృష్టికి గుర్తు. స్థితి ఆయన చిరునవ్వుతో కూడుకున్న ముఖం. నిలబెట్టేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు చిరునవ్వుతో పోషించాలి, లేకపోతే అది శక్తిగా మారదు. అది ఎంత తొందరగా ఈ శరీరం వదిలేద్దామా అనడానికి కారణమవుతుంది. మీరు అందుకే చూడండి, స్థితి అన్న మాటలో ఊపిరి కడుపు ఈ 2 కలిస్తేనే స్థితి. మీరు నేను అన్న మాటలు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది సుమా. కడుపు ఊపిరి కలుస్తాయి. ఎందుకంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4టిలో ప్రాణాలు నిలబడే స్థానాలు వేరు. కృతయుగంలో ఎముకలున్నంత కాలం బతికుంటారు, త్రేతాయుగంలో మాంసం ఉన్నంత కాలం బతికుంటారు, ద్వాపర యుగంలో రక్తం ఉన్నంత కాలం బతుకుతారు, కలియుగంలో అన్నం తిన్నంత కాలం బతుకుతాడు. ఆ అన్నానికి ఊపిరికి దగ్గరి సంబంధం. ఈశ్వరుడు అన్నం పెట్టినప్పుడు తృణీకరించి పెట్టాడు ఎవ్వరికి. ఆయన పరమ ప్రేమతో పెడతాడు. ఇన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెడుతున్నవాడెవరు? ఆయనే. ఆయన పెట్టినప్పుడు ప్రేమతో పెట్టాడు తప్ప వీడు నాకేం చేశాడని పెట్టాడు. బాగా జర్జరీభూతం అయిపోయి కాళ్ళు చేతులు కదలక మలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో ఉండిపోయినా ఇంకా ఉండిపోవాలనుకుంటాడు.
పిచ్చాడా, ఏం చేస్తావురా శరీరంలో ఉండి, ఏం చేయలేవు అని బయటికి తీసేసి ఇంకో శరీరంలో పెడతాడు. ఎంతటి కారుణ్యమూర్తి! అందుకే ఆ స్థితికారకత్వమునందు కారుణ్యం ఉండాలి. అందుకే ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. సృష్టి ఢమరుకం, స్థితి చిరునవ్వు, లయం అగ్నిహోత్రం. అందుకే ఎడంచేతి వైపు అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చెయ్యగలిగిన వాడెవరు? ఆయనే. లయం చెయ్యడం అన్న మాట మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఆ శరీరం పడిపోయేటట్టు చేయడం ఒక ఎత్తు, ఆ శరీరం పడిపోవడం కాదు, ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చేయడం ఒక ఎత్తు. చేసుకున్న పాపపుణ్యాల కొద్దీ ఆ శరీరం పడిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళాలనుకోండి, ఈ శరీరాన్ని పడగొడతాడు అగ్ని, ఇంకో శరీరాన్ని ఇస్తాడు డమరుకం. పరమభక్తి తత్పరుడై జీవనం చేశాడు అనుకోండి, వాడికి జ్ఞానం ఇచ్చేస్తాడు, ఇక మళ్ళీ నువ్వు పుట్టక్కర్లేదంటాడు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అని పిలుస్తారు. ఆ జ్ఞానము మోక్షము నేను ఇవ్వగలనని చెప్పడమే తదియనాటి చంద్రరేఖతో ఉంటాడు. సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు దక్షిణామూర్తికి. అంటే కాలమునకు నేను వశుడను కాను, అందుకే యువకుడిగా ఉంటాను. రెండు, ఆ చంద్రరేఖ ఉంది. చంద్రరేఖ నుండి సుధా బిందువులు పడుతుంటాయి, అమృత బిందువులు పడతాయి. అంటే జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది. పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్న పెట్టాడు అంటే గుర్తేమిటో తెలుసా? ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు. అలా పూర్తి చేయకపోతే సున్న కాదు కాదు. కాబట్టి పూర్ణం, ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి. అది ఆయన యొక్క చంద్రరేఖ చేత గుర్తు. నేను మోక్షం ఇవ్వగలను, జ్ఞానం ఇవ్వగలను, ఇచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ. కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతాడు. చిత్రం ఏంటంటే, ఈయన కాలుతో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు, క్యారమని ఏడుస్తాడు. ఆయన ఒక్కడు నవ్వుతాడు. అపస్మారుడు అన్న రాక్షసుడు ఏడవడం. కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు. ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం. కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా. ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం. ముద్ర వ్యాఖ్యానం, మౌన వ్యాఖ్య. ముద్రకి అర్థం లేకపోవడం ఉండదు. ఒక ముద్ర అంటే ఒక గుర్తు పడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముద్రలన్నిటిలోకి గొప్ప ముద్ర, అన్ని ముద్రలలో ఉండేటటువంటి తత్వము ఏ ముద్రలోకి వెళ్ళిపోతుందంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకే చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు. ఇలా పట్టుకుంటే దాన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు బాగా గుర్తుండడానికి చెప్తున్నా. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ప్రతిరోజు దర్శనం చేసినా, ఆ దేవాలయంలో ప్రవేశించి ఉన్న దుష్టశక్తులు మిమ్మల్ని పట్టుకోలేవు. కారణం ఏమిటో తెలుసా? అన్ని ముద్రల శక్తి ఆ ముద్రలోనే ఉంటుంది. ఎవరైనా ఇలా పట్టుకొని ఉన్నాడు అంటే ఆయన ఇంకా సార్వభౌముడు. అది పతాక స్థాయి అని గుర్తు. ఇలా పట్టుకుంటే అయ్యప్ప పట్టుకుంటారు ఇలాగా, దక్షిణామూర్తి పట్టుకుంటారు ఇలా, పరమశివుడి కొడుకే కదూ అందుకు పట్టుకుంటారు. ఈ ముద్రకి ఎంతో అర్థం ఉంటుంది. ఈ ముద్రలోకి మిగిలిన ముద్రలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయంటే, ఈ శరీరమునందు రెండు శక్తులు ఉంటాయి. ఒకటి క్రియాశక్తి అంటారు, రెండవది జ్ఞానశక్తి అంటారు. 5 జ్ఞానశక్తులు ఉంటాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములని తన్మాత్రలో 5 ఆశ్రయించి ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మిగిలిన వాటికి క్రియాశక్తులు ఉంటాయి. చేతులు ఉన్నాయనుకోండి, వాటికి క్రియాశక్తి, పనిచేసేటటువంటి శక్తి అంతా చేతికి ఉంటుంది. ప్రధానంగా శరీరంలో పనిచేసేటటువంటి శక్తి దేని మీదకి వెళ్ళి ఎక్కువగా నిలబడిపోతుందంటే చేతులలో నిలబడుతుంది. మళ్ళీ చేతులలో కుడి చేతిలో నిలబడుతుంది, మళ్ళీ కుడి చేతిలో బొటన వేలులో నిలబడుతుంది.
అందుకే శాస్త్రంలో క్రియాశక్తి అంతా వెళ్ళి ఎక్కడ నిలబడిందో దాన్నే పరబ్రహ్మంగా నిర్వచనం చేస్తారు. ఈ బొటనవేలు మిగిలిన వాటికి దూరంగా ఉంటుంది, కలవదు. ఈ నాలుగిటికి బలాన్ని ఇది ఇస్తుంది, కానీ దూరంగా ఉంటుంది. అందుకే దీన్నే పరబ్రహ్మంగా చెప్తారు. ఇది పరబ్రహ్మం అయితే ఈ వేలుంది చూశారు, ఈ వేలు ఎంత దూరమైనా చేస్తుంది. బాగా దూరం చేసేది ఈ వేలు. బాగా దూరం చేసినటువంటిదే ఈ వేలైతే ఎక్కడో లేడురా పరమాత్మ, ఇక్కడే ఉన్నాడని చెప్పేది ఈ వేలు. అతి దగ్గరతనాన్ని చెప్తుంది ఈ వేలు. అందుకే భగవంతుడు ఎంత ఉంటాడు అంటే అంగుష్టమాత్రుడై ఉంటాడు. ఇక్కడ బొటన వేలంత వాడై ఉంటాడు. లోపల జీవుడు అంగుష్టమాత్రుడై ఉంటాడు. మన మీరు భారతంలో ఉన్నారుగా, జీవుడే బ్రహ్మము. ధర్మరాజు గారు చెప్పలా, అందుకని బొటన వేలంత ఉంటాడు. బొటనవేలంత ఉన్నటువంటి జీవుడు బ్రహ్మము కనుక బొటనవేలు భగవంతునికి సూచన. ఇది దూరం చేయడానికి సూచన, ఇది దగ్గర చేయడానికి సూచన. దూరంగా ఉన్నాడన్నవాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడని తెలియచేయబడితే అసలు ఎక్కడో వెతకడం కాదురా, ఇక్కడ నాలోనే ఉన్నాడు భగవానుడు అని తెలుసుకుంటే ఇది వంగిపోయి దీంతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిందో, ఎక్కడ విడిపోయాడో అక్కడ కలిసిపోయాడు కాబట్టి సున్నైపోయాడు. అందుకని చిన్ముద్ర. అప్పుడు ఈ సత్యము లేని మాయ ఉండదు, మాయ లేకుండా సత్యం ఉంటుంది. నామము రూపము మాయ. గొలుసు అబద్ధం, ఇవాళ ఉండొచ్చు, రేపు కరిగించేస్తే బంగారం. బంగారం ఎక్కడికి పోదు, అలాగే ఉంది సత్యం. దొంగెత్తుకుపోయినా బంగారం ఉంది. గొలుసు ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు, కరిగించేయచ్చు, ఉంగరం చేయించేసుకోవచ్చు. కాబట్టి నామరూపములు మాయ, బంగారము సత్యం, పరమేశ్వరుడు సత్యం, ఈ నామరూపాలన్నీ మాయ. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చి పట్టుకోలేరేమోనని ఆఖరి శ్లోకం సగుణోపాసనం చేశారు. భూరంభాంచ నలో నిలోంబరమహార్నాథో హిమాంస పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అంటూ. అయితే ఏమంటే మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు దీన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ఈ మాయా సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా తీసుకొచ్చారు. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. అయితే నేను ఇవాళ లఘువుగా మాట్లాడతానంతే దాని గురించి. శంకర భగవత్పాదులు అన్నారు, ఏమండి ఇదిగో మాయ అంటారు ఏమిటండి, బల్ల కనబడుతోంది, మైకులు కనబడుతున్నాయి, నేను కనబడుతున్నాను, వాళ్ళు కనబడుతున్నారు, స్తంభాలు కనబడుతున్నాయి, పరదాలు కనబడుతున్నాయి, మాయ అంటారు ఏమిటి, ఉంది కదా విశ్వం అంటావా? విశ్వం బయట లేదు, నీలోనే ఉన్నది, బయట లేదు అన్నారు శంకరాచార్యులు గారు. అనగానే మనం ఏమంటాం, అబ్బెబ్బే చాలా అమాయకంగా మాట్లాడుతున్నారండి, ఎంత జగద్గురువులైనా. బయట లేకపోవడం ఏంటంటే ముట్టుకుంటే తెలియట్లా, బయట ఉంది విశ్వం, నాలో ఉండడం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, సరే నీలోనే ఉంది, నీలో లేదు బయట ఉందని ఎలా చెప్తున్నావు? అనుభవంతో కాదు, నేను ముట్టుకుంటున్నాను కదండి, నేను చూస్తున్నాను కదండి అని కదా అంటున్నావు, కాబట్టి బయట ఉందని కదా అంటున్నావు. అలా అయితే నేను మాట చెప్తా విను అని శంకరులు అన్నారు. పశ్యన్ ఆత్మనివాజయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు కాశీపట్టణం వెళ్ళినట్టు, గంగానదిలో స్నానం చేసినట్టు, ఆ గంగ ఒడ్డున నిలబడ్డట్టు, శివాలయంలోకి వెళ్ళినట్టు, రుద్రం జరుగుతుంటే అభిషేకం చేస్తున్నట్లు నాకు కల్లో కనపడుతుంటే ఆనందంతో పొంగిపోతున్నాను. ఇంతలో ఏదో చప్పుడు అయింది, తెలివి వచ్చింది. ఏది కాశీ, ఏది స్వాములేరి, శివలింగం ఏది పోయింది. ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికే ఉంది, నేను నా మంచం నా గది ఉన్నాయి. మరి కలలో నీకు కనపడింది కూడా అనుభవాన్ని ఇచ్చిందా లేదా? సంతోషపడ్డావా లేదా కాశీలో ఉన్నానని? మరి అనుభవాన్ని ఇచ్చింది నిజమైతే నీకు కలలో అనుభవాన్ని ఇచ్చిన కలలో కాశీ ఏది? ఉన్నావా కల్లో? లేదుగా. తెలివి వస్తే పోయిందిగా. తెలివిలో ఉన్నప్పుడు నీకు కనపడుతున్నది నిద్రలో కల్లో ఉందా? లేదుగా. కలలో ఉన్నది మెలకువలో లేదు, మెలకువలో ఉన్నవి కలలో లేవు. ఆ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది, ఈ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది. అనుభూతి ఇచ్చిందంతా సత్యమైతే మరి కలలో ఉన్నది సత్యమే. మరి అలాంటప్పుడు కలలో ఉన్నది సత్యం కాకపోతే ఇది సత్యం కాదు. ఏం చెప్తారు శంకరాచార్యుల వారికి?
ఆ తర్వాత శ్లోక వ్యాఖ్యానం వేరనుకోండి, దాన్ని వింటే అమ్మ బాబోయ్ అసలు ఎవరు చెప్పగలరా ఇలా అనిపిస్తుంది. నిజం, జగత్తు ఇక్కడ ఉంటుంది, బయట ఉండదు అన్నట్టు జగత్తు నీలో ఉంది. జగత్తు నీలో ఎంత ఉంటే అంత మాయ. అది ఆ మాయకి నామరూపాలకి కట్టుబడిపోయినంత కాలం పునర్జన్మ. సత్యమైన బంగారము తెలిసినట్టు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శంకర భగవత్పాదుల సిద్ధాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అది అవగతమైతే వాడికి కైవల్యం. ఇక వాడికి అంతటా కనపడుతున్నది సత్యమే కాబట్టి బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు, ఉన్నది అదొక్కటే. ఈ శరీరాన్ని కేవలంగా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు, అది పడిపోతుంటే వదిలేస్తాడు. ఆయనని జీవన్ముక్తుడు అంటారు. సాధన చేత భక్తి చేత భగవన్మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళని మాయ పట్టుకోకుండా పరమేశ్వరుడు తొక్కిపెట్టి ఉంచుతాడు. వాడు ఆయన చేత తొక్కబడి ఆయన వంక చూసి నవ్వుతుంటాడు, చిన్ముద్రకి అందుతాడు. ఎవరు ఈశ్వరుని ఆరాధించాడో, ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం ఇస్తాడు. జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. అది నేను ఇవ్వగలను. రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఎవరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నారో వాడికి ఎప్పుడో అప్పుడు ఇచ్చేస్తా. అథవా వాడి ప్రాణం పోయే సమయంలో ఆఖరి ఊపిరిలోనైనా ఇచ్చేస్తాను, ఇచ్చేసి కలిపేసుకుంటాను. మాయని దాటాడు. ఆ మాయ ఇప్పుడు ఆయన మీద అన్వయం అవ్వదు. ఎందుకంటే ఆ మాయని శివుడు కాలు కింద పెట్టి తొక్కి పట్టు ఉంచాడు, చంపేయకూడదు. ఎందుకని? అజ్ఞానంలో ఉండి భగవంతుణ్ణి విడిచిపెట్టి మాకు భోగాలు కావాలని తిరుగుతారు కొంతమంది. మాకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరగడం బాగుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు బాగున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బాగున్నాయి అని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని తిరగని వాళ్ళు. అందుకని మాయ వాళ్ళ కోసం అందుకే చంపడు, తొక్కి పట్టు ఉంచుతాడంతే. అలాగే ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తుంటుంది. మనసు ఆత్మని తెలుసుకోలేదు కానీ దానికి ఒక లక్షణం ఉంది. తెలుసుకుందామని వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆత్మ యందు లయమైపోయి ఆత్మగా మిగిలిపోతాడు అంతే. అప్పుడు ఇంకా సుఖదుఖాలు ఉండవు. మీకు ఇంకా దీనికి మళ్ళీ అర్థం కావడానికి నేను ఉపమానం చెప్పాలంటే, ఒక ఉప్పు బొమ్మను ఒక దాన్ని తయారు చేసి ప్రాణం పోసి సముద్రం లోతు కనుక్కురా అని పంపించారనుకోండి, ఆ ఉప్పు బొమ్మ నీటిలో ప్రయాణం మొదలుపెట్టింది సముద్రంలోకి. ఇప్పుడు అది వెడుతోంది అనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఏమవుతుంది? కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు భగవంతుని వలన, ఆత్మ వలన ప్రకాశించే మనసు భగవంతుణ్ణి తెలుసుకుందామని వెనక్కి ప్రయాణం మొదలు పెడితే ధ్యానంలో పరమేశ్వరుడి యందు లీనమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. అది చిన్ముద్ర అన్న మాటకు అర్థం. యోగ దృష్టితో చూస్తే జీవులందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం. చిన్న దివ్యల్లాగా చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతుంటారు. అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతుంటారంటే, ఈ కాలం నడుస్తుంటే, అందుకే పోతన గారు భాగవతంలో అంటారు, కాలంబు గతి అంటారు, పరమేశ్వరుడి నడక. అందులో వెళ్ళిపోతూ ఈ జీవులన్నీ దీపాలు, కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఎటు పెడతాయంటే అన్నీ దక్షిణానికి వెళ్ళిపోతాయి, అన్నీ దక్షిణ దిక్కుకు ఎడతాయి. ఎందుకు ఎడతాయంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు, పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ అలా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతాడు, శ్మశానంలోకి వెళ్ళిపోతుంటుంది శరీరం. ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది, ఇక ఆ దీపం మళ్ళీ పుట్టది. అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా? ఒక్క దక్షిణామూర్తి ముందే. అంటే దక్షిణామూర్తి ముందు కూర్చుంటే, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఎవ్వరికీ తెలియదు. శరీరం పడిపోయే ముందు అనుగ్రహించి ఇక ఆ దీపం ఇలా వెళ్ళిపోతున్నది దక్షిణానికి, అకస్మాత్తుగా ఉత్తరానికి తిరిగి వెళ్ళిపోతుంది. అన్ని దీపాలు ఇటెడితే ఆ ఒక్క దీపమే ఉత్తరానికి ఎడుతుంది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది అన్నీ చివరికి వెళ్ళిపోతాయి శ్మశానానికి. ఇది ఆ చివరికి వెళ్ళిపోయి మృత్యుంజయ స్థానమునందు పరమశివుని యందు ఐక్యమైపోయింది కాబట్టి ఇక పుట్టదు. అది శరీరం వెళ్ళిపోతుంది శ్మశానానికి, జీవుడు పుట్టడు, బ్రహ్మముతో కలిసిపోతాడు.
ఏమండి ఇంతేనా ఇంకేమి ఇవ్వడా అనుకోకండి. ఆయన నిధయే సర్వ విద్యానాం, సమస్త విద్యలు ఆయన ఎందే ఉంటాయి. నాట్యం కావాలా ఆయనే, వీణ కావాలా ఆయనే, సంగీతం కావాలంటే ఆయనే, నృత్యం కావాలంటే ఆయనే, అపారమైన పండితుడు కావాలంటే ఆయనే, గొప్ప యోగి కావాలంటే ఆయనే. శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపుని ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ గారు నన్ను భారతీ తీర్థస్వామి వారి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మహాతల్లి ఎంత ప్రేమైకమూర్తో నిజంగా. ఆవిడ జగద్గురువులకు తల్లి. ఆవిడ నా క్యాసెట్లు వింటుంటారట. అంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలి, సౌభాగ్యం. ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు, జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం. మీకు తెలిసి ఏం చేశారమ్మా, ఇది కారణం బహుశः. ఏమంటే శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోవడం అంటే మాటలండి, అది సార్వభౌమ పీఠం. అపరశంకరాచార్యులు వారు నడిచే శారద మాటల. ఎలా ఏ కారణానికి మీ కడుపున ఆయన పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను. అబ్బాయి నాన్న నాకేం తెలుసు నాన్న, నేనేం చేశాను నాన్న, అది ఇది అన్నారు. కాదమ్మా, మీకు తెలియకుండా ఉండదు, ఏదో ఉంది పుణ్యం. ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడ నిజం చెప్పారు. నిజం చెప్పారంటే ఆవిడ అబద్ధం చెప్తారని నా ఉద్దేశ్యం కాదు, నాకు అవగతం చేశారు అని. ఆవిడ చెప్పారు, నాయనా నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్ప కొండ ఎక్కేవారు. రోజు దక్షిణామూర్తి దర్శనానికి మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్ప కొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. రోజు కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీ తీర్థస్వామి వారు పుట్టారు నాయన అని చెప్పారు ఆవిడ. కాబట్టి దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు. ఇక ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అంతటి పరబ్రహ్మం మీకేమి ఇవ్వలేదండి. ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు. కలియుగం వచ్చిందిరా, వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చోండ్రా అంటే కూర్చోట్లేదు, వీళ్ళను ఉద్ధరించడానికి నేనే బయలుదేరుతానన్నాడు కారుణ్యమూర్తి అయి. ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి బయలుదేరి తిరిగిన మూర్తి ఎవరో తెలుసా? ఆయనే శంకరాచార్యులు వారు. వటవృక్షం కింద కూర్చుంటే దక్షిణామూర్తి, ఈ భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదుడు. అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు. దక్షిణామూర్తి దేవాలయం కన్నా దక్షిణామూర్తి ధ్యాన మంటపం గొప్పది. ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని, మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యాన మంటపం. కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు పైకెత్తేటప్పటికి డమరకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం. దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి, ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు. మీ మనస్సు వెనక్కి వెళ్ళిపోయి దక్షిణామూర్తి యందు నిలబడుతుంది. ఆయన పరమశాంత స్వరూపుడు. మీకు ఏం కావాలో అన్నీ విడుదలైపోతాయి. అది మీకు రోజు ఒకలా చేస్తుంటే పరిగెత్తేస్తోంది మనసు అని అనిపించింది అనుకోండి, మార్చేయాలి ధ్యానంలో, ఇంకో ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. ఇలా మీరు ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు. ఇందులో బాహ్యంలో ఏమీ లేకుండా చాలా తొందరగా దగ్గర కడతారు. ఎందుకో తెలుసా? శివస్వరూపంలో అపారమైన శక్తి విస్ఫోటనం అలా ఇచ్చేయగలిగింది ఏది అంటే దక్షిణామూర్తి ఒకటే. ఒకవేళ మీరు కళ్ళు మూసుకుని విడలేకపోతున్నానండి, అలా నాకు జ్ఞాపకం రావట్లేదు, ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి అన్నారు అనుకోండి, కళ్ళు తెరిచే మీరు ఆ పాదం పైకెత్తినట్టు, మీరు పళ్ళెం పెట్టినట్టు, మల్లెపూలలో పాదం పెట్టినట్టు, మీ భార్య పోస్తున్నట్లు, మీరు కడుగుతున్నట్లు ఊహ చేస్తూ ఉంటే మీరు మనసుతో చేస్తున్న రచన మానస పూజ అవుతుంది. మానస పూజ ధ్యానంలోకి తీసుకెళ్తుంది. తర్వాత నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, నన్ను నమ్మండి.
మీరు అలా చేయడం మొదలు పెట్టాలి తప్ప, నేను ఇవాళ దక్షిణామూర్తి పాదం మీద చెయ్యి పెట్టి మీకు నిజం చెప్తున్నా, మీరు కడిగిన నీళ్లు కైలాసంలో పరమశివుడి పాదం తడుపుతాయి. ఒక్కసారి ధ్యానం చాలు జీవితాన్ని గట్టెక్కించేస్తుంది. అంత గొప్పది. ఆ స్తోత్రాన్ని మౌనంగా చక్కగా మీరు లోపల చదువుకోవడం మొదలుపెట్టారనుకోండి, అష్టకం చదవడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక్కొక్క శ్లోకం చదవడానికి నిమిషం పట్టినా 8 నిమిషాలు, 5 నిమిషాలు ధ్యానం, 15 నిమిషాలు భగవంతుడి ముందు కూర్చోవడం అలవాటు చేస్తే మీకు నేను ఒక పరమ సత్యం చెప్తున్నా. ఒకసారి ధ్యానం, అందులో ఉన్నటువంటి శాంతి రుచి మనసు పట్టేస్తే మీకు తెలియకుండానే, మీరు రైల్లో వెడుతూ ఉండండి, మీరు ఎక్కడన్నా కూర్చోండి, మీకు తెలియకుండా మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేసేసుకుంటారు. మీకు తెలియకుండా దక్షిణామూర్తి స్తోత్రం చదివేస్తుంటారు. మీకు అంగరక్ష. వెనక్కి వెళ్ళడానికి అలవాటు పడుతుంది మనస్సు. ఇది లేకయే పునర్జన్మ, ఇది లేదు కాబట్టే పునర్జన్మలు. అది అలవాటు పడితే, మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట పరమ సత్యం చెప్తున్నా. వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవు ఇహ పునర్జన్మలు. అది ఈ జన్మలో కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి, ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపరాశి దగ్ధమైపోతుంది. అంత గొప్ప స్వరూపం. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే, చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే. దాని తర్వాతే ఏదైనా. దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే, దాని శక్తి అది కాబట్టి తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది. మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడిన, కానీ మీతో ఒక యథార్థం చెప్తున్నా. అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నాకు ఎవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎందుకు కలిగింది అంటే, మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు, ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి. ఏమిటి ఆ పులిబొమ్మ ఏమిటి, ఆ చర్మం ఏమిటి, ఆయన ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, ఎంత బాగుంటారో, ఎవరైనా ఎక్కడుంటారీనా అనిపించేది. మా పెద్దనాన్నగారిని ఓసారి అడిగా, ఎవరండి పెద్దనాన్నగారండి ఆయన అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి, నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నారు. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. బహుశా ఆ పుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు కట్టబెట్టింది. దక్షిణామూర్తి కూడా అంతే. మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు 1-2 నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తే. శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు. అంత గొప్ప మూర్తి. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరికీ అనువైన మూర్తి ఒక్క దక్షిణామూర్తియే.